వివరాల్లోనికి వెళ్తాం. తమిళనాడు సీఎంగా మరి కాసేపట్లో టీవీకే అధినేత విజయ్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఉదయం 10 గంటలకు చెన్నైలో నెహ్రూ స్టేడియంలో ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుగుతోంది. విజయ్తో పాటుగా 9 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తారు. విజయ్ ప్రమాణ స్వీకారానికి తమిళనాడు మాజీ సీఎంలు, సినీ తారలు, అన్ని దేశాల రాయబారులను టీవీకే పార్టీ ఆహ్వానించింది. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వీక్షించేందుకు టీవీకే పార్టీ చెన్నైలో ప్రధాన కేంద్రాల్లో 20 LED స్క్రీన్లు ఏర్పాటు చేసింది. ఇక తమిళనాడు కొత్త ప్రభుత్వ ఏర్పాటు సందర్భంగా ప్రమాణ స్వీకారానికి కార్యక్రమానికి భారీ ఎత్తున ఇప్పటికే ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. నెహ్రూ స్టేడియానికి వెళ్లే మార్గంలో దారి పొడవునా విజయ్ పోస్టర్లు దర్శనమిస్తూ ఉండగా సుమారు 2000 మంది పోలీసులతో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఇక ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సైతం హాజరవుతున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, చెప్పండి. రైట్ జమీమా, మొత్తం మీద ఏదైతే తమిళనాడు నూతన ప్రభుత్వం మరి కాసేపట్లో ఏర్పాటు కాబోతున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా జోసెఫ్ విజయ్ తను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఏదైతే ఉదయం 10 గంటలకి ప్రమాణ స్వీకారం చేసేటువంటి చెన్నై నెహ్రూ ఇండోర్ స్టేడియానికి అయితే ఇప్పటికే విజయ్ చేరుకున్న పరిస్థితి ఉంది. ఆయనే కాదు, ఆయనతో పాటు 9 మంది మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో ఇప్పటికే టీవీకేకి సంబంధించినటువంటి నేతలు కావచ్చు, మరోవైపు కాంగ్రెస్, ఇటు మిత్రపక్షాలకు సంబంధించినటువంటి నేతలంతా ఏదైతే నెహ్రూ ఇండోర్ స్టేడియానికి అయితే చేరుకున్న పరిస్థితి ఉంది. మరి కాసేపట్లో అంటే 10 గంటలకి ఆయన ముహూర్తం ఆయనే పెట్టుకున్న పరిస్థితి ఉంది. ఆ ముహూర్తానికి ప్రమాణ స్వీకారం చేస్తారు. ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ముఖ్యమంత్రిగా తొలి సంతకం చేసిన తర్వాత తొలి సంతకం మహిళల ఉచిత ప్రయాణానికి సంబంధించి ఆయన సంతకం పెట్టబోతున్నారని చెప్పేసి ఇప్పటికే అధికార వర్గాలు తెలిపిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ఇప్పటికే సినీ తారలు భారీ స్థాయిలో చేరుకున్న పరిస్థితి ఉంది. హీరోయిన్ త్రిష కూడా అక్కడికి చేరుకున్న పరిస్థితి ఉంది. మరోవైపు మరి కాసేపట్లో రాహుల్ గాంధీ కూడా ఏదైతే స్టేడియానికి చేరుకోబోతున్నారో ఆయన వస్తున్న తరుణంలో పూర్తిగా ఆయా ప్రాంతాలంతా భద్రతా దళాలు భారీ స్థాయిలో ఏర్పాట్లు చేసిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా సుమారు ఇండోర్ స్టేడియానికి సంబంధించి చుట్టూ 3 కిలోమీటర్ల మేర ఎక్కడా పార్కింగ్ లేకుండా పూర్తిగా ఆ కిలోమీటర్ల మేర ఈ ఫ్లెక్సీలు కావచ్చు, మరోవైపు పార్కింగ్కి సంబంధించి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా ఎక్కడ చూసినా LED స్క్రీన్లు ఏర్పాటు చేసిన పరిస్థితిని ఇప్పటికే ఇండోర్ స్టేడియానికి భారీ స్థాయిలో కార్యకర్తలు కావచ్చు, మరోవైపు నాయకులకు సంబంధించిన వాళ్ళు పూర్తిగా చేరుకున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే ఇండోర్ స్టేడియం నిండిపోవడంతో కొంతమందిని బయటే నిలిపివేస్తున్న పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే 9 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ముఖ్యంగా ఈ 9 మందిలో అదవా అర్జున్కు స్పోర్ట్స్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఇవ్వబోతున్నారు. చెంగొట్టియానికి PW మినిస్టర్గా ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్టు తెలుస్తుంది. సిఆర్ నిర్మల్ కుమార్ విద్యుత్ శాఖ, ఆనంద్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, వెంకట్రామన్ స్కూల్ అండ్ ఎడ్యుకేషన్, రాజమోహన్ ఆది ద్రవిడ వెల్ఫేర్ SC STకి సంబంధించి, అరుణ్ రాజ్ కమర్షియల్ ట్యాక్స్ అండ్ రిజిస్ట్రేషన్కి సంబంధించి, అంటే ఇట్లా 9 మంది దాకా దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో వాళ్ళకి ఆయా శాఖల కేటాయింపున జరిగిందని చెప్పొచ్చు. ముఖ్యంగా మరోవైపు ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇప్పటికే ఆయా సంబంధించినటువంటి నేతలు ఏదైతే స్టేడియానికి చేరుకున్న నేపథ్యంలో వాళ్ళతో పాటు అభిమానులు భారీ స్థాయిలో చేరుకున్న పరిస్థితి ఉంది. కొంతమందికి అంటే కేవలం 5,000 మందికి మాత్రమే లోపలికి అనుమతి ఉండడంతో పూర్తిగా కొంతమందిని అక్కడికక్కడే నిలువరించిన పరిస్థితి ఉందని చెప్పొచ్చు. ఏదేమైనప్పటికీ స్టేడియం బయట ఇటు ఎక్కడి నుంచో వస్తున్నటువంటి భారీగా అభిమానులని అక్కడ పోలీసులు అడ్డుకోలేకపోతున్న పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. ఎందుకంటే ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లో LED స్క్రీన్లు సైతం ఏర్పాటు చేశారు. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా 2000 మంది పోలీసులు భద్రత ఏర్పాటు చేసినట్లు ఇప్పటికే ఆ రాష్ట్ర DGP తెలిపిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఏదైతే గత 5 రోజుల నుంచి చూసుకున్నట్లయితే ఎంత స్థాయిలో రాజకీయం నడిచిందో మనకు తెలిసిందే. పూర్తిగా అదంతా అధిగమించి మరి కాసేపట్లో ఏదైతే 10 గంటలకి జోసెఫ్ విజయ్
ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ముఖ్యంగా మొదట ఆయన ముహూర్తం ఈరోజు మధ్యాహ్నం 3:15 ముహూర్తం పెట్టుకున్నాడు. కానీ ఏదైతే ఈరోజు చెన్నైలో చెపాక్ స్టేడియంలో చెన్నై లక్నో జైంట్స్కి సంబంధించినటువంటి మ్యాచ్ ఉండడంతో పూర్తిగా ఇక్కడ అభిమానులు కావచ్చు, మరోవైపు ఆ ప్రాంతానికి అంటే కేవలం ఇండోర్ స్టేడియానికి ఇటు చెపాక్ స్టేడియానికి కేవలం 3 కిలోమీటర్లు ఉండడంతో అక్కడ ట్రాఫిక్ అవస్థలు పడే అవకాశం ఉంటుంది. ట్రాఫిక్ చాలా సమస్యలు వస్తాయని చెప్పేసి గవర్నర్కి రాష్ట్ర డీజీపీ ఏదైతే తెలిపిన నేపథ్యంలో సమయాన్ని మార్చుకోవాలని చెప్పేసి నిన్న రాత్రి తెలపడంతోనే ఆయన ఒకసారిగా ఆ సమయాన్ని అయితే ఈరోజు ఉదయం 10 గంటలకు మార్చుకున్న పరిస్థితి ఉంది. గవర్నర్ చెప్పిన సమయానికే ఆయన కేటాయించడం, ముఖ్యంగా చీఫ్ సెక్రటరీ కూడా దానిపై లేఖ కూడా విడుదల చేశారు. ముఖ్యంగా దానికి సంబంధించి చూసుకున్నట్టయితే డీజీపీ మొదటి నుంచి చెప్పారు, ఎందుకంటే ట్రాఫిక్ సమస్య కాదు, ఇటు అభిమానులు భారీ స్థాయిలో వచ్చే అవకాశం ఉంటుంది, ఇటు క్రికెట్కి సంబంధించి కావచ్చు, మరోవైపు సిటీలో ఉన్నటువంటి ప్రజలు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది, కాబట్టి దయచేసి సమయం మార్చుకోవాలని చెప్పిన నేపథ్యంలోనే ఈరోజు ఉదయం 10 గంటలకు అయితే ఆయన సమయం మార్చుకున్న పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ మరి కాసేపట్లో విజయ్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. తనకు సంబంధించినటువంటి మేనిఫెస్టోకి సంబంధించి మొదటి సంతకం మాత్రం మహిళలకు ఉచిత ప్రయాణ బస్సు సౌకర్యానికి సంబంధించి ఆయన తొలి సంతకం చేయబోతున్నట్టయితే తెలుస్తుంది. మరోవైపు ఆయా శాఖలకు సంబంధించినటువంటి నాయకులు కూడా పూర్తి స్థాయిలో అక్కడికి చేరుకున్నారు. వారితో అంటే ఈ 9 మందితో కూడా గవర్నర్ వాళ్ళతో ప్రమాణ స్వీకారం చేయిస్తారో ఆ తర్వాత మిగతా వారు అసెంబ్లీలో ఏదైతే ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంటుంది. కానీ దీనికి సంబంధించి 13వ తేదీలోపు పూర్తి స్థాయిలో అసెంబ్లీలో ఈ బల నిరూపణ చేసుకోవాలని చెప్పేసి ఇప్పటికే గవర్నర్ తెలిపారు. ఆ నేపథ్యంలోనే మరో 3 రోజుల్లో జరగనున్నటువంటి అసెంబ్లీలో పూర్తిగా ఈ బల నిరూపణ జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎంత స్థాయిలో మీకు ఓట్లు ఉన్నాయా, అంటే పూర్తిగా 120 ఉన్నాయా, ఎంతమంది మద్దతు ఉన్నారు అనేది పూర్తిగా ఈ అసెంబ్లీలో తేలే అవకాశం ఉన్నట్టయితే తెలుస్తుంది. ముఖ్యంగా తమిళనాడు వ్యాప్తంగా జరిగిన నేపథ్యంలో ముఖ్యంగా ఈ తిరుచికి సంబంధించినటువంటి సీటుకి సంబంధించి ఎవరిని నిలబెట్టబోతున్నారు, ముఖ్యంగా ఒకవేళ వీసీకే పార్టీకి ఏమన్నా ఇవ్వబోతున్నారా, ఎవరికి ఇవ్వబోతున్నారు అనేది వేచి చూడాల్సిన పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. ముఖ్యంగా ఏదేమైనప్పటికీ మరి కాసేపట్లో అతిరథ మహారథులు ఏదైతే ఇండోర్ స్టేడియం అంటే నెహ్రూ ఇండోర్ స్టేడియానికి అయితే చేరుకోబోతున్నారు. ముఖ్యంగా ఇప్పటికే రాహుల్ గాంధీ ఆ ప్రాంతానికి చేరుకోబోతున్నట్టయితే తెలుస్తుంది. ఎందుకంటే ఆయన ఉదయం 10 గంటలకి సెరమనీ కార్యక్రమం సందర్భంగా ముందుగానే ఆయన వస్తారని చెప్పేసి ఇప్పటికే దానికి సంబంధించి విజయ్ ఆయన్ని దగ్గరుండి రిసీవ్ చేసుకోవడానికి అక్కడే బయటే నిలబడి ఉన్న పరిస్థితి ఉంది. ఒకవేళ ఇటు నాయకులకు సంబంధించి కావచ్చు, కాంగ్రెస్కి సంబంధించినటువంటి సీనియర్ నాయకులు కూడా హాజరు కాబోతున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా సినీ యాక్టర్స్కి సంబంధించి తమిళ ఇండస్ట్రీలో సగానికి పైగా తమిళ ఇండస్ట్రీ ఇప్పుడు నెహ్రూ ఇండోర్ స్టేడియం ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే ముఖ్యంగా విజయ్ని అభిమానించేటువంటి నటులు కావచ్చు, మరోవైపు ఆయన తల్లిదండ్రులు, అక్క చెల్లెళ్ళు కూడా పూర్తిగా అందరూ ఏదైతే ఈ స్టేడియానికి అయితే చేరుకున్నారో తన కొడుకుని ఆశీర్వదించడానికి ఇప్పటికే ఆ తల్లిదండ్రులు అయితే ఇక్కడికి చేరుకున్న పరిస్థితి ఉంది. జోసెఫ్ విజయ్ అనే నేను అంటూ ఆయన మరి కాసేపట్లో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని ఇప్పటికే అధికారులు తెలిపిన పరిస్థితి. ఏదేమైనప్పటికీ సుమారు 6 రోజుల నుంచి జరిగినటువంటి సంఘటనకు సంబంధించి కాబట్టి కథకి సంబంధించి చెప్పచ్చు. ముఖ్యంగా ఏంటంటే ఎంత స్థాయిలో ఇక్కడ నడిచిందంటే పూర్తిగా ఆయన్ని ప్రభుత్వం ఏర్పాటు చేయకుండా తీవ్ర ప్రయత్నాలే జరిగినాయి. ఆ నేపథ్యంలో దానికి ఫుల్ స్టాప్ పెట్టినట్టు అవుతుంది. మరి కాసేపట్లో 10 గంటలకు ఆయన ఏదైతే ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్టయితే తెలుస్తుంది. జమీమా. రైట్ సునీల్, ఇక ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే సెలబ్రిటీస్ వస్తూ ఉన్నారు, అలాగే మరికొంతమంది ఎవరైతే సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారో వారు వస్తున్నారు. ఇక ప్రతిపక్షానికి సంబంధించి ఎవరైనా దీంట్లో పాల్గొనే అవకాశం కనిపిస్తుందా సునీల్? ఇంకెవరికైనా ఆహ్వానాన్ని పంపించారా? ఖచ్చితంగా అంటే ఏదైతే తమిళనాడు రాష్ట్రంలో గెలిచినటువంటి ప్రతిపక్ష పార్టీలని ఖచ్చితంగా ఆయన పిలుపు ఇచ్చిన పరిస్థితి ఉంది. ఎందుకంటే డిఎంకేకి సంబంధించినటువంటి స్టాలిన్కి కూడా ఆయన ఆహ్వానం పలికారు. మరోవైపు ఏఐడిఎంకేకి సంబంధించినటువంటి ఎడపాటి పళనిస్వామికి కూడా ఆహ్వానం పలికిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఏ పార్టీ అయినా సరే, ఏ నాయకుడు తను ప్రమాణ స్వీకారం చేస్తున్నా ఖచ్చితంగా ప్రతిపక్ష పార్టీలకి ఖచ్చితంగా వాళ్ళకి పిలుపునిస్తారు. ఆ నేపథ్యంలోనే వీరికి కూడా పిలుపునిచ్చినట్టయితే తెలుస్తుంది. ఎవరు హాజరవుతారని అనేది ఇప్పటికీ తెలియని పరిస్థితి ఉంది. ఎందుకంటే డిఎంకే స్టాలిన్ ఖచ్చితంగా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి, మాజీ ముఖ్యమంత్రిగా అయినప్పటికీ ఆయన ఖచ్చితంగా హాజరవ్వాల్సి ఉంటుంది. కానీ ఆయన వస్తారా లేదా అనే కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే పూర్తి స్థాయిలో అటు ఆ పార్టీకి సంబంధించిన నాయకులు ఎవరైనా రావడం, వాళ్ళ కార్యకర్తలు అక్కడికి రావడం, ఒకవేళ ఇటు టీవీకి సంబంధించి కావచ్చు, ఏదన్నా గొడవలు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో దానికి సంబంధించి పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు, ముఖ్యంగా ఒకవేళ పోలీసులే దీనిపై అంటే
స్పందించిన పరిస్థితి ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే ముఖ్యంగా ఒకవేళ ఆ నాయకులకు సంబంధించి ఎవరన్నా వస్తే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు అయితే చేసిన పరిస్థితి ఉంది. కానీ ప్రధానంగా ఆయా పార్టీలను అయితే ఆహ్వానించినట్టయితే తెలుస్తుంది. ముఖ్యంగా ఆయనే కాదు, ముఖ్యంగా విదేశాలకు సంబంధించినటువంటి వివిఐపీలను కూడా ఆయన ఆహ్వానించినట్టయితే తెలుస్తుంది. ముఖ్యంగా పలువురు ఐటీకి సంబంధించినటువంటి విఐపీలు కూడా వచ్చినట్టయితే తెలుస్తుంది. అంటే ప్రధానంగా చూసుకున్నట్టయితే మొదటి నుంచి ఆయన ప్రతి ఒక్కరిని, అంటే ఇప్పటికే గత 2 రోజుల కిందటే ఆయన ఏదైతే ఈ ప్రమాణ స్వీకారానికి సిద్ధం చేసుకున్నారో ఆ నేపథ్యంలోనే అప్పటికే విఐపీల లిస్టుకు సంబంధించి పూర్తి స్థాయిలో అందరికీ తెలియపరిచారు. ముఖ్యంగా ఆ శాఖలకు సంబంధించి పూర్తిగా మంత్రులు కావచ్చు, ముఖ్యంగా ఎవరైతే మాజీ మంత్రులను కూడా చాలా వరకు ఆయన ఆహ్వానం పలికినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నటువంటి వారే కాకుండా ఇటు దేశంలో ఉన్నటువంటి విఐపీలందరికీ ఆయన ఆహ్వానం పలికినట్టయితే తెలుస్తుంది. ముఖ్యంగా సినీ తారాలకు సంబంధించి భారీగా చేరుకుంటున్నారు. ముఖ్యంగా సినీ తారాలు ఒక్కొక్కరుగా ఏదైతే ఇండోర్ స్టేడియానికి అయితే చేరుకుంటున్న పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ మొత్తం సినీ తారాలందరికీ కూడా ఆయన ఆహ్వానం పలికిన పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. జమీమా. రైట్. సునీల్, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో ట్రాఫిక్ ఆంక్షలు కూడా విధించినట్లుగా తెలుస్తోంది. ఇంకా ఎటువంటి కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు? దీనికి సంబంధించి ఎలాంటి ఆంక్షలు విధించారు? అంటే మొత్తం మీద ట్రాఫిక్ ఆంక్షలు అయితే ఖచ్చితంగా ఏదైతే ఉదయం నుంచి ట్రాఫిక్ ఆంక్షలు విధించారని చెప్పొచ్చు. ఎందుకంటే పూర్తిగా ఏదైతే చపాక్ స్టేడియము, ఇటు నెహ్రూ ఇండోర్ మున్సిపల్ స్టేడియానికి సంబంధించి అతి సమీపంలో ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఇప్పటికే క్రికెటర్స్ ప్రాక్టీస్ చేయడానికి ఆ ప్రాంతానికి చేరుకుంటున్న నేపథ్యంలో అక్కడ కూడా చపాక్ స్టేడియం కూడా భారీగా ప్రజలు చేరుకున్న పరిస్థితి అయితే ఉంది ఆదివారం కావడంతో. మరోవైపు ఇండోర్ స్టేడియానికి ఇప్పటికే ఈ వివిధ నాయకులు కావచ్చు, తమ అభిమాన తారలు భారీ స్థాయిలో ఇక్కడికి చేరుకుంటున్న నేపథ్యంలో అభిమానులు భారీ స్థాయిలో అక్కడికి చేరుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అయ్యి ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది ప్రజలు. ఎందుకంటే కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపులు కూడా జరిగిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా 2 కిలోమీటర్ల వరకు ఎక్కడ చూసినా జోసెఫ్ విజయ్కి సంబంధించినటువంటి పోస్టర్లే దర్శనమిస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా విఐపీలు వచ్చేటువంటి రోడ్లు మాత్రం ప్రత్యేకంగా ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది. ఎందుకంటే విఐపీలు వచ్చేటువంటి దారులు మాత్రం కొన్ని ట్రాఫిక్ మళ్లింపులు జరిగాయి. ఏదైతే ఎయిర్పోర్ట్ నుంచి వచ్చేటువంటి వాహనాలు కావచ్చు, మరోవైపు విఐపీల లోకల్లో ఉన్నటువంటి విఐపీలకు సంబంధించి ఆయా ప్రాంతాల్లో వెళ్ళాలి అనేది సూచిస్తున్నట్టయితే తెలుస్తుంది. మరోవైపు ఏదైనా ఈ స్టేడియంకు అతి సమీపంలో ఎక్కడైనా పార్కింగ్లు చేసినా వాహనాలని అక్కడికక్కడే సీజ్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే పూర్తిగా ట్రాఫిక్కి ఎక్కడ అంతరాయం ఏర్పడకుండా పోలీసులు భారీ స్థాయిలో ఏర్పాటు చేశారు. ఎందుకంటే గత ఎన్నికల సమయంలో కూడా చూసుకోవచ్చు, పూర్తిగా భారీగా ఎక్కడ చూసినా కౌంటింగ్ ప్రాంతాల్లో కావచ్చు, ఎక్కడ చూసినా భారీగా సుమారు 2 కిలోమీటర్ల మేర పూర్తిగా బారికేడ్లు వేయడం కావచ్చు, అన్ని ఏర్పాటు చేశారు. అటువంటిది ఈరోజు పూర్తిగా ప్రమాణ స్వీకారానికి సంబంధించి భారీగా విఐపీలు రానున్న నేపథ్యంలో వారికి సంబంధించి కూడా ఆయా ప్రాంతాల రోడ్లంతా పూర్తిగా బ్లాక్ చేశారు. ముఖ్యంగా చపాక్ స్టేడియం, ఇటు ఇండోర్ స్టేడియానికి సంబంధించి పూర్తిగా కేవలం 2-3 కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పటికీ సుమారు 10 కిలోమీటర్ల మేర పూర్తిగా చుట్టూ ఆ ప్రాంతాలంతా పూర్తిగా పోలీసుల ఆధారంలో ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటికే వివిఐపీలు వస్తున్న నేపథ్యంలో, మరోవైపు రాహుల్ గాంధీ వస్తున్న నేపథ్యంలో ఆయా ప్రాంతాలకి భారీగా భద్రత ఏర్పాటు చేసిన పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. జమీమా. రైట్. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో విజయ్ అనగానే అక్కడ ఉన్నటువంటి తమిళనాట ప్రజల్లో ఒక రకమైన భావోద్వేగం, ఒక సెంటిమెంట్, ఒక ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ బేస్డ్ ఉన్నటువంటి ఒక హీరో. ఆయన ఇప్పుడు ఒక సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు అని అంటే కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చాలా పటిష్టంగా ఉండాల్సింది. దీనికి సంబంధించి ఎలాంటి ఆంక్షలు విధించారు, ఎలాంటి నిఘా వర్గాలు పనిచేయబోతున్నాయి ప్రమాణ స్వీకారోత్సవానికి? అంటే ఖచ్చితంగా మొదట ఏదైతే ఆయన గెలిచిన తర్వాత ఆయన పార్టీ అత్యధిక మెజారిటీ వచ్చిన తర్వాతే భారీ స్థాయిలో సెక్యూరిటీని ఏర్పాటు చేశారు పోలీసులు. కానీ ఒకంత నాటకీయ పరిణామాల మధ్య సెక్యూరిటీ తొలగించి మళ్ళీ తర్వాత ఆయనకు పూర్తి స్థాయిలో సెక్యూరిటీ ఇచ్చిన పరిస్థితి ఉంది. కానీ ఎందుకంటే అభిమానులు భారీ స్థాయిలో ఉన్నారు. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఆయనను చూడడానికే లక్షల మంది వచ్చే అవకాశం ఉంటుంది. అలాంటిది మనం చూసాం కరూరులో ఎంత స్థాయిలో తొక్కిసలాట జరిగిందో మీకు తెలుసు. కానీ ఇక్కడ చూసినట్టయితే పూర్తిగా ఆయన ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు. విజయ్ అనే నేను అని ఆయన ప్రమాణ స్వీకారం చేసే సమయంలో ఆయన్ని నేరుగా చూడాలి అని చెప్పి ప్రతి ఒక్కరికి అవకాశం ఇవ్వాలన్నట్టు వస్తుంటారు. కానీ ముఖ్యంగా చూసుకున్నట్లయితే భారీ స్థాయిలో వచ్చే నేపథ్యంలో ఆ భద్రత మాత్రం భారీ స్థాయి ఏర్పాటు చేసినట్లయితే తెలుస్తుంది. ఎందుకంటే ఆయనకి సంబంధించి సిఆర్పిఎఫ్ సంబంధించి
కావచ్చు సుమారు 20 కంపెనీలకు సంబంధించినటువంటి బెటాలియన్ కూడా అక్కడ భద్రతా ఏర్పాట్లు చేసినట్లయితే తెలుస్తుంది. ఎందుకంటే వివిఐపీలకు సంబంధించి వస్తున్న నేపథ్యం ఒకవైపు అయితే జోసెఫ్ విజయ్కి సంబంధించి అక్కడ ద్రవిడ పార్టీలుగా ఎన్నాళ్ళుగానో ఏలుతున్నటువంటి పార్టీలని పూర్తి స్థాయిలో ఏదైతే వాళ్ళని అణిచివేసి పూర్తిగా ఆ పార్టీలని పూర్తిగా అధికారంలోకి రానికుండా వచ్చి టీవీకే అత్యధిక మెజారిటీతో గెలిచింది. ఈ నేపథ్యంలోనే ఆయనకి భారీగా థ్రెట్ ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రతిపక్షాల నుంచి కూడా ఆయన మీద దాడులు చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో దీనికి సంబంధించి రాష్ట్ర డీజీపీ పూర్తి స్థాయిలో భద్రతా ఏర్పాట్లు చేశారు. ఆయనకి ఎటువంటి అవాంఛనీయ సంఘటన చేసుకోకుండా మరోవైపు ఆయన వెళ్ళేటువంటి కాన్వాయ్కి సంబంధించి కావచ్చు, ముఖ్యంగా ఆయన వెళ్ళేటువంటి రోడ్డు మార్గాలను కూడా పోలీసులు పూర్తి స్థాయిలో భద్రత ఏర్పాటు చేస్తారు. ఎందుకంటే ఒక తారగా చూసుకున్నట్టయితే మామూలుగానే వెళ్తుంటేనే ఆయన వాహనానికి అడ్డుపడి ఆయన్ని కలవడానికి వెళ్తుంటారు ప్రజలు. కానీ అట్లాంటిది ఈసారి సీఎం అవుతున్న నేపథ్యంలో ఆయనకి మరింత సెక్యూరిటీ పెరిగే అవకాశం ఉంది. మరింతగా భారీగా ప్రజలు ఆయన దగ్గరికి చేరుకునే అవకాశం ఉంది. అందుకే ఖచ్చితంగా వారికి పూర్తి స్థాయిలో భద్రత ఏర్పాటు చేయడానికి రాష్ట్రం పూర్తిగా ఏర్పాటు చేసిన పరిస్థితి అవుతుంది. ముఖ్యంగా డీజీపీ మొదటి నుంచే చెప్పాడు ఆయనకి ప్రత్యేక సెక్యూరిటీని ఏర్పాటు చేశాం. ముఖ్యంగా ఆయనకి సంబంధించి 8 వాహనాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉందని చెప్పి తెలిపిన పరిస్థితి అయితే ఉంది. కానీ ఈయన సొంత వాహనంలోనే వెళ్తానని చెప్పేసి ఇప్పటికే అధికారులకు తెలిపినట్టు తెలుస్తుంది. దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో సెక్యూరిటీని కూడా దాంట్లో టైట్ చేసినట్టు తెలుస్తుంది. ఆ వాహనాలకి పూర్తిగా బుల్లెట్ ప్రూఫ్గా ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్టయితే తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ మరి కాసేపట్లో ఆయన ప్రమాణ స్వీకారం అనంతరం ఎటువంటి స్థాయి సెక్యూరిటీని ఏర్పాటు చేస్తారనేది పూర్తిగా గవర్నర్ తెలిపే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. జమీమా. Right. Thanks for the updates, Sunil.